అనగనగా ఒక ఊర్లో ఒక అల్లరి పిల్లవాడు. ఏ ఊర్లో అని అడుగుతారా? పోనీ మీ ఊర్లోనే అనుకుందాం. అల్లరి పిల్లలు ఏ ఊర్లో పడితే ఆ ఊర్లోనే ఉంటారుగా. మీరు మంచివాళ్లే అనుకోండి. మీతో అస్తమానం దెబ్బలాడే అల్లరి పిల్లలు లేరు మరి. అందుకని మీ ఊరు లాంటి ఒక ఊర్లో ఒక అల్లరి పిల్లవాడు. వాడి పేరు గోపి. మామూలుగా ఏ అల్లరి పిల్లవాడైనా ఏం చేస్తాడు? అందరినీ కొడతాడు, అన్నీ పాడు చేస్తాడు, ఎవరి మాట వినడు కదూ. అలాగే గోపి కూడా. వాడు చెయ్యని అల్లరంటూ లేదు. వాడు వాళ్ళ నాన్న మాట వినడు, అమ్మ మాట వినడు, అన్నయ్య మాట అస్సలే వినడు. బడికి వెళ్ళడు. మాస్టర్ అంటే మహా చెడ్డ కోపం వాడికి. ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఇద్దరు పెద్ద పిల్లల చేత గంజికావడి వేయించి బలవంతాన బడిలో దిగబట్టి వస్తే మాత్రం వాడు తిన్నగా కూర్చుంటాడా? పక్కనున్న తొస్సి పండ్ల సుబ్బారావుని గట్టిగా గిల్లేసి తనకేమీ తెలియనట్టు వెనక్కి తిరిగి కూర్చుంటాడు. లేకపోతే సత్తిగాడి పలక సూరిగాడికి, సూరిగాడి పలక సత్తిగాడికి మార్చేసి ఆ పలకల కోసం వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే కొంటె నవ్వులు నవ్వుతూ కూర్చుంటాడు. వాడింత అల్లరి చేస్తుంటే మాస్టారు ఊరుకుంటారా? అబ్బో, అందులో ఆ మాస్టారు ఆయనకెప్పుడూ ముక్కు మీద కళ్ళజోడు, కోపం, చేతిలో బెత్తము ఉంటాయి. గోపిని వంగోబెట్టి బెత్తంతో బాధేస్తారు, గోడకుచ్చి వేయిస్తారు, గుంజీలు తీయిస్తారు. అంతగా సరదాగా ఉంటే పిక్కపాసం పెట్టేస్తారు. అందుకే గోపికి ఆ 4 కళ్ళ మాస్టర్ అంటే అంత కోపం. మాస్టారు అటు చూస్తుంటే ఇటు నుంచి చడీ చప్పుడు కాకుండా బయటికి జారుకుంటాడు. బడిలోంచి పారిపోయి ఏ చెట్టు కిందో ఏ సందులోనో గోటీ బిల్లలో గోలిక్కాయలో ఆడుతూ ఉంటాడు. పోనీ ఆ ఆటలైనా సరిగ్గా ఆడతాడా? అబ్బే, అలా ఆడితే వాడు అల్లరి పిల్లవాడు ఎందుకవుతాడు? ఆట మధ్యలోనే కజ్జా మొదలు పెడతాడు. అవతల వాళ్ళు కనుక చిన్నపిల్లలైతే వాళ్ళను 4 కొట్టి వస్తాడు, లేకపోతే వాళ్ళ చేతుల్లో 4 తిని వస్తాడు. వాడు ఇంటికి వచ్చాడంటేనే భయం. అన్నయ్య పుస్తకాల్లో సున్నాలు గీసి వాటికి కాళ్ళేసి చేతులు పెట్టి తొస్సిపల్ల సుబ్బారావు, వీడు చలిమిడిగుండు సత్తిగాడు, వీడి సూరిగాడు అని పేర్లు పెట్టేస్తాడు. అన్నయ్య ఏమైనా అంటే చెప్పుకో చెప్పుకో, చెప్పు లెక్క తీసుకో అని ఎక్కిరించేస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అస్తమానం ఏదైనా పెట్టమంటాడు. పెట్టకపోతే అమ్మ లేనప్పుడు అల్మారా తలుపు తీసి బెల్లం ముక్క నోట్లో వేసుకొని గప్చుప్గా వచ్చేస్తుంటాడు. వాళ్ళింట్లో ఒక పిల్లి పిల్ల ఉంది. చాలా చక్కని పిల్లి పిల్ల. నల్లని ఒంటి మీద తెల్లని పొడల పిల్లి పిల్ల. ఇంట్లో వాళ్ళందరికీ అదంటే తగని ముద్దు. అందరితో పాటు అది పెరుగన్నం తింటుంది, కాఫీ తాగుతుంది, పందిరి మంచం మీద పడుకుంటుంది, కుర్చీలో కూర్చుంటుంది, రేడియో వింటుంది. కానీ గోపిగాడంటే మాత్రం దానికి ఇష్టం లేదు. వాడు దాని చెవులు పట్టి లాగుతాడు, మీసాలు పీకుతాడు, దాని తోకకి డబ్బా కడుతుంటాడు. అది పరిగెత్తుతుంటే వెనకాల డబడబా డబడబా అని చప్పుడవుతూ ఉంటుంది. అది మరీ హడలెత్తిపోయి మ్యావ్ మ్యావ్ అంటూ పరిగెత్తుతుంది. అది చూసి గోపి పెద్దగా నవ్వుతాడు. అందుకే గోపిగాడిని చూడగానే అది అటుకెక్కి కూర్చుంటుంది. దానికి తెలుసు గోపి చాలా చెడ్డ అల్లరి పిల్లవాడని. వాడు ఒకరోజు ఏం చేశాడనుకున్నారు? ఎంత అల్లరి పిల్లవాడైనా అల్లరి చేసేందుకు ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ వేళ అల్లరి చేసేందుకు గోపికి ఏమీ దొరకలేదు. ఆడుకుందామని వీధిలోకి పోతే అక్కడ రావి చెట్టు కింద ఆడుతున్న కుర్రవాళ్ళు వాడిని చూసి దూరం నుంచే నీకు మాకు కావు కావు అని బుగ్గలు కొట్టుకుని వెళ్ళిపోయారు. పోనీ బడిలో అల్లరి చేద్దామని బయలుదేరితే గుమ్మంలోనే ఎదురయ్యారు మాస్టారు, బ్రహ్మరాక్షసుడిలా బెత్తం తీసుకొని. గిర్రున తిరిగి ఇంటికి వచ్చేశాడు గోపి. ముందు తనకు నాన్న కొనిపెట్టిన కొత్త పుస్తకాలు చక్కగా చించి పొగపెట్టాడు. తర్వాత పలక బల్పం కలిపి చితగ్గొట్టి నూరి గుండ చేశాడు. పళ్ళపొడిలా పనికి వస్తుందని కాగితంలో పొట్లం కట్టాడు. సరే, ఇది అయిపోయింది, ఇంకేం చెయ్యాలి? అన్నట్టు అన్నయ్య పుస్తకాలున్నాయి, అవి దాచేస్తాను అన్నయ్యకి కనబడకుండా అని లేచాడు. కాని అన్నయ్య తనవన్నీ అల్మారాలో పెట్టి తాళం పెట్టేసుకున్నాడు. గోపికి కొండంత కోపం వచ్చింది అన్నయ్య మీద. రాయి పట్టుకొచ్చి తాళం మీద గట్టిగా కొట్టాడు. కాని తాళం ఓడి రానంది. అల్లరి గోపి తల అడ్డంగా ఊపి వంటింటికి దారి తీశాడు. అమ్మ చీపురు కట్ట తీసుకుని తరుముకొచ్చింది. పెంపుడు పిల్లి పిల్లని, దా పిల్లి పిల్ల, నీకు మంచి తైలం పెడతాను అని పిలిచాడు. కాని అది అటక మీద కూర్చుని పొట్ట నాక్కుంటుంది. ఆ పని తొందరలో అది వాడి వైపైనా చూడలేదు. గోపికేమీ తోచలేదు. తన గదికి తిరిగి వచ్చాడు. హఠాత్తుగా వాడికి కనిపించింది సీతాకోకచిలుక.
అందమైన రెక్కల సీతాకోకచిలుక, పచ్చని రెక్కల మీద రంగురంగుల చుక్కలు, చుట్టూ నల్లని అంచులు. వచ్చి కిటికీలో వాలింది. గోపి ముందుకి దూకాడు పట్టుకుందామని. అమ్మా అని అన్నాడు. వాడి గడ్డం చితికింది. సీతాకోకచిలుక ఎగిరిపోయింది. మళ్ళీ వచ్చి వాలింది గోడ మీద. మళ్ళీ ఎగిరాడు గోపి. మళ్ళీ పడ్డాడు. నడ్డి నొప్పి పట్టేట్టు అమ్మా అన్నాడు ఇంకా కొంచెం దీర్ఘం తీస్తూ. సీతాకోకచిలుక వాడి ముక్కు మీదగానే ఎగిరి వెళ్ళి మంచం కోడు మీద వాలింది. గోపికి దాన్ని నలిపేద్దామన్నంత కోపం వచ్చింది. మెల్లగా మంచం ఎక్కి చల్లగా చెయ్యి చాపి చటుక్కున పట్టుకున్నాడు సీతాకోకచిలుకని. విలవిలలాడింది సీతాకోకచిలుక. గోపి దాన్ని చేతిలోకి తీసుకుని జేబులోంచి దారం తీశాడు. నన్ను విడిచిపెట్టు అని సన్నగా కీచు కంఠంతో అరిచింది సీతాకోకచిలుక. దాని అరుపులు మొదట్లో గోపికి వినబడలేదు. తర్వాత వినబడింది. మాట్లాడుతుంది ఎవరో తెలియలేదు వాడికి. తెల్లబోయి అటూ ఇటూ చూశాడు. నేనే పిలుస్తున్నది సీతాకోకచిలుకని. నన్ను విడిచిపెట్టవో, మంచివాడివి కదూ అని బతిమలాడింది రంగురెక్కల సీతాకోకచిలుక. ఓ నువ్వా? నిన్నెందుకు విడిచిపెట్టాలి? నీ మూలంగా నా గెడ్డం చితికింది అన్నాడు. నేనేం చేశాను? నువ్వు నన్ను పట్టుకుంటుంటే ఎగిరిపోక ఏం చెయ్యను? నన్ను విడిచిపెట్టవు, నేను మా ఇంటికి పోవద్దు, నన్ను పట్టుకుంటే నీకేం వస్తుంది అని ఏడ్చింది సీతాకోకచిలుక. నీకు దారం కట్టి మా స్నేహితులందరికీ చూపిస్తాను అని గోపి దాని తోకకి దారం ముడెయ్యబోయాడు. అయ్యో చంపేకు, నన్ను వదులు. నువ్వు నా అంత ఉంటే నీకు తెలిసేది నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు చేసే పనికి అంది సీతాకోకచిలుక. నీ అంత నేను ఎలా అవుతాను అని అడిగాడు గోపి. అయ్యేటట్లు నేను చేస్తా, విడిచిపెట్టవా మరి? నిజంగా నీ అంతే అవుతానా అని మళ్ళీ అడిగాడు గోపి. ఓ, నాకంటే కూడా చిన్నవాడివి అవుతావు చూడు అంది ఆ నల్ల అంచుల పచ్చరెక్కల సీతాకోకచిలుక. గోపి విడిచిపెట్టేశాడు. సీతాకోకచిలుక బయటికి ఎగిరిపోయింది. కొంచెం సేపటికి మళ్ళీ వచ్చింది. వాడి దగ్గరికి వచ్చి వాడి ఎడమ చెవిలో ఏదో పెట్టింది. కుడి చెవిలోనూ పెట్టింది. వాడి చుట్టూ తిరిగింది. మళ్ళీ తిరిగింది. 3 సార్లు తిరిగింది. ఆశ్చర్యం. ఉన్నట్టుండి గోపి చిన్నవాడైపోవడం మొదలుపెట్టాడు. వాడి కాళ్ళు, చేతులు, తల అన్నీ కూడా అంతకంతకీ చిన్నవైపోతున్నాయి. ఇది వరకు తాటి పండంత ఉన్న తలకాయి ఇప్పుడు జామ పండంత అయిపోయింది. అయ్యో, అప్పుడే రేగు పండంత అయిపోతుంది. వాడి కాళ్ళు, చేతులు గోరు చిక్కుడుకాయలంతైనా లేవు. వాడి కళ్ళు నువ్వు గింజలంతేసి అయిపోయాయి. వాడి నోట్లో ఇప్పుడు ఆవగింజ కూడా పట్టదు. అంత చిన్నదైపోయింది నోరు. ఆశ్చర్యంగా తన కాళ్ళు, చేతులు చూసుకున్నాడు. భయం వేసింది. పెద్దగా అరిచాడు. కానీ వాడి కేక ఇప్పుడు ఎవరికి వినిపిస్తుంది? వాడి గొంతు కూడా సన్నగా కీచుగా అయిపోయింది. అదిగో వాడు ఇంకా చిన్నవాడైపోయాడు. వాడి తల ఇప్పుడు చిన్న ఆవగింజంతైపోయింది. కళ్ళు నలకల్లా ఉన్నా నల్లగా మెరుస్తూనే ఉన్నాయి. నోరు సూది బెజ్జమంతా ఎర్రగా ఉంది. చేతులు, కాళ్ళు కండచీమ కాళ్ళంతయ్యాయి. ఇప్పుడు వాడు అంతా చేసి అరంగుళంలో 6వ వంతు ఉంటాడేమో. ఇంకొక తమాషా ఏమిటంటే వాడు తొడుక్కున్న లాగు, చొక్కా వాడితో పాటు చిన్నవి కాలేదు. వాడికిప్పుడు అవి చాలా పెద్దదైపోయాయి. అందువల్ల చిన్నవాడైపోవడంతో వాడు తన చొక్కాలోనే ఒక మూల పడిపోయాడు. వాడికి తన చొక్కాలోనే ఉన్నానన్న సంగతి తెలీదు. ఏదో పెద్ద గుడారం అని అనుకున్నాడు. భయంతో అమ్మా, నాన్న అంటూ పెద్దగా అరిచాడు. కొంతసేపు ఏడ్చాడు. కానీ ఎవ్వరూ రాలేదు. మెల్లగా కళ్ళు తుడుచుకొని లేచి నిలబడ్డాడు. నడవడం మొదలుపెట్టాడు. ఎలాగో పైన ఉన్న ఖాళీ వైపుకు ప్రాకి బయటికి నడిచాడు. ఇదేదో చాలా విచిత్రమైన గుడారమేనని అనుకున్నాడు. నడుస్తుంటే దారిలో వాడికొక పెద్ద గుండ్రని తెల్లని వస్తువు కనిపించింది. ఏమిటిది అని దాన్ని పట్టుకుని దాని చుట్టూ తిరిగాడు. ఏమీ బోధపడలేదు. అయ్యో, ఇది నా బొత్త అన్నమాట. ఇది నా చొక్కా, నా కాలరు చొక్కా. ఇదిగో నా కాలరు, నా జేబు. అరే, పెద్ద సంచిలాగుంది. అయ్యో, నేనెంత చిన్నవాడినైపోయానో అని ఆశ్చర్యపోయి అన్నట్టు జేబులో నయా పైసా, పెన్సిల్ ముక్క, శనగపప్పు బద్దలు ఉన్నాయో లేదో చూద్దామనుకున్నాడు. కానీ జేబులోకి దారి ఎక్కడ ఉన్నట్టు? అదిగో ఆ వైపున పైకి ఎక్కిపోతే అదే దారి అయ్యుంటుంది అని అనుకుని అటు నడిచాడు. జేబులోకి పోయి కొంత దూరం వెళ్ళాడు. వాడి నయా పైసా, పెన్సిల్ ముక్క, శనగపప్పు బద్దలు కనబడలేదు. జాగ్రత్తగా నలువైపులా చూశాడు. చివరికి తెలుసుకున్నాడు ఎదుట ఉన్న దూలమే పెన్సిల్ ముక్క అని. ఆ పెన్సిల్ ఎక్కి దాని మీద నుంచి ప్రాకి మొన మీద నుంచి నయా పైసా మీదకి జారాడు సరదా కోసం. నయా పైసా ఇప్పుడు ఎంత ఉందో
పెద్ద పళ్ళెమంత ఉంది. దాన్ని ఎత్తుదామని చూశాడు. అది లేవలేదు. బలమంతా ఉపయోగించి కొంచెం లేవనెత్తాడు. ఎక్కువసేపు ఆపలేక కిందకి వదిలేశాడు. ఆ వదిలేయడంలో వాడి కాళ్ళు దాని క్రింద ఇరుక్కుపోయాయి. అయ్యో, నా కాళ్ళు నలిగిపోతున్నాయి, నన్ను పైకి తీయండి అని అరిచాడు. ఎవరూ వాడిని బయటికి లాగేందుకు రాలేదు. ఎలాగో మెల్లగా తన కాళ్ళు తనే యువతలకు లాక్కొని ప్రక్కనున్న శనగపప్పు గుట్టలో ఒక బద్ద మీద కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను, బయటికి పోతేనే మంచిది అని మళ్ళీ ప్రయాణం సాగించాడు. కొంతసేపటికి చొక్కా మీద నుంచి దిగి మంచం మీదకు వచ్చాడు. మంచం చివరకు నడిచి కిందకి చూశాడు. కళ్ళు తిరిగినట్లయింది. అమ్మ బాబోయ్, ఎంత ఎత్తు ఉందో ఈ మంచం, పడిపోతే ఏమన్నా ఉందా అని కంగారుగా వెనక్కి తగ్గాడు. గది 4 గోడలకేసి చూశాడు. గోడలు చాలా పెద్దవైపోయినట్లు, చాలా దూరం వెళ్ళిపోయినట్లు కనిపించాయి. ఇప్పుడు అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు నన్ను కనుక్కోగలుగుతారో లేదో, ఎప్పుడూ ఇలాగే ఉండిపోను కదా, ఇలాగే ఉండిపోతే ఎలా అని అనుకున్నాడు. ఇంతలో పెద్ద చప్పుడయ్యింది. ఎగిరిపడ్డాడు గోపి. ఏమిటి? పెద్ద పులి! బాబోయ్, పెద్ద పులి! అయ్యో కాదు, పిల్లి, పెంపుడు పిల్లి. అది మంచం మీదకి దూకింది. గోపికి తమాషా తోచింది. ఒసే పిల్లి పిల్ల, నేనెక్కడ ఉన్నానో కనుక్కోవే అని అరిచాడు గోపి. పిల్లిపిల్ల గుండ్రని కళ్ళు మరింత గుండ్రం చేసి చూసింది. మ్యావ్ మ్యావ్ మంది. చివరికి గోపిని చూసింది. ఏదో పురుగు కాబోలు అని అనుకొని తినేద్దామని ఎదుటికి దూకి పంజాతో పట్టుకోబోయింది గోపిని. వాడు పక్కకు పరిగెత్తాడు. ఏమిటే పిల్లిపిల్ల, నన్నే పట్టుకుంటున్నావు? నేను గోపినే, జాగ్రత్త అని కేక వేశాడు గోపి. కానీ పిల్లిపిల్ల వాడి బెదిరింపులేమీ లెక్కలేనట్టు నోరు తెరిచి కోరలు సాచి మీదకు వచ్చింది. ఇదేమిటి, నన్ను చంపేసేటట్టుందే, బాబోయ్ అనుకొని గోపి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు, భయంతో గడగడా వణికిపోతూ. వాడిని పట్టుకొని తినేయాలని చూస్తుంది పిల్లిపిల్ల. గోపి త్వరగా పరిగెత్తి జోబులో దాక్కున్నాడు. పిల్లిపిల్ల తన ముందు కాలు జోబులోకి దూర్చింది. గోపి పంచప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పెన్సిల్ ముక్క వెనక నక్కి చూస్తున్నాడు. ఇంతలో అదృష్టవశాత్తు గోపి అమ్మ పిల్లిపిల్లనే పిలిచింది. అది మ్యావ్ మ్యావ్ అంటూ పరిగెత్తుకుపోయింది. బతికాన్రా బాబు అని బయటికి వచ్చాడు గోపి. కానీ మళ్ళీ వస్తుందేమో, నేను ఏడిపించిన పిల్లిపిల్ల ఇప్పుడు నన్నే గుటక్కాయ స్వాహా చేసేటట్టు ఉంది, ఎలారా దేవుడా అని అనుకున్నాడు. ఇంతలో కనిపించింది వాడికి మళ్ళీ సీతాకోక చిలుక, రంగురెక్కల చక్కని సీతాకోక చిలుక. ఏం కుర్రవాడా, ఎలా ఉంది ఇప్పుడు, సరదాగా లేదు అని అడిగింది నవ్వుతూ. ఏం సరదా పోనిద్దు, చచ్చి బ్రతికాననుకో, మా పిల్లి నన్నే తినేయబోయింది అని చెప్పాడు గోపి. మరి ఇప్పటికైనా తెలిసిందా మాలాంటి వాళ్ళ బాధ ఎలా ఉంటాయో అని అడిగింది సీతాకోక చిలుక, చక్కని రెక్కలు సీతాకోక చిలుక. గోపి మాట్లాడకుండా తల ఊపాడు. సరే, మా ఇంటికి వస్తావా ఒకసారి అని అడిగింది ఆ సీతాకోక చిలుక. వస్తాను, కానీ నాకు రెక్కలు లేవే, మరి నీతో పాటు ఎగరడానికి అన్నాడు గోపి. పర్వాలేదు, నేను తీసుకెళ్తాను కదా, నా మీద కూర్చుందవు గాని అంది సీతాకోక చిలుక. అలా అయితే భలే, తప్పకుండా వస్తాను అని సీతాకోక చిలుక మీద ఎగిరి కూర్చున్నాడు గోపి. సీతాకోక చిలుక ఎగరడం మొదలుపెట్టింది. గోపి సంతోషంతో కేరింతలు కొట్టడం మొదలుపెట్టాడు. వాడికి ఇదివరకు విమానం ఎక్కాలని భలే సరదాగా ఉండేది. ఇప్పుడు సరదా కొంతవరకు తీరింది. ఇప్పుడు ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు అనిపించింది వాడికి. పిల్లిపిల్ల మూతి నాక్కుంటూ మళ్ళీ వచ్చింది. సీతాకోక చిలుకను చూసి ఎగిరింది. కానీ సీతాకోక చిలుక దానికి అందలేదు. తెల్లబోయి మ్యావ్ మ్యావ్ అంటూ కూర్చుంది. గోపికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. గొప్ప కోసం అన్నాడు. ఒసే పిల్లిపిల్ల, వీళ్ళ ఊరు వెళ్తున్నానే, మళ్ళీ వస్తాలే, జాగ్రత్తగా ఉండేం అని. పిల్లిపిల్ల ఆకుపచ్చ గుడ్లతో పైకి చూస్తూ మీసాలు తుడుచుకుంటూ కూర్చుంది. సీతాకోక చిలుక కిటికీల ఊచల మధ్యగా బయటికి ఎగిరింది. 2 ఊచలు 2 స్తంభాల్లాగా కనిపించాయి గోపికి. వాళ్ళు కొద్ది దూరం వెళ్లారో లేదో, సంగీతం పాడుతూ తల ఊపేస్తూ ఒక దోమ ఎదురయ్యింది. దోమ సీతాకోక చిలుకను చూసి, ఏవమ్మా కులాసాగా ఉన్నావా రెక్కలరాని అంటూ పలకరించింది. కులాసాగానే ఉన్నాను అని ముందుకు ఎగిరిపోతూనే అంది సీతాకోక చిలుక. దోమతో స్నేహం అంత ఇష్టం లేదు సీతాకోక చిలుకకి. దోమ దగ్గర మురుగు కంపుగా మరి. కాని దోమ ఆమె వీపు మీద గోపిని చూసింది. టపీమని ఆగిపోయింది. రివ్వున వెనక్కి తిరిగి వచ్చింది. ఆగమ్మా, అందమైన రెక్కల రాణి, నీ వీపు మీద ఉన్నదెవరో కాస్త చెప్పి వెళ్ళమ్మా అంది.
ఒక పిల్లవాడు, మనిషి పిల్లవాడు, మంచి పిల్లవాడు, మా ఊరు తీసుకువెళ్తున్నాను, పొడుగు కాళ్ళ దోమదొర అని చెప్పింది సీతాకోకచిలుక. ఆ పిల్లవాడే, మనిషి పిల్లవాడే, మన శత్రువుల పిల్లవాడే, అయితే వెంటనే చంపేయొద్దు అంది ఆ పొడుగు కాళ్ళ పొట్టి రెక్కల దోమదొర. చంపకూడదు, ఈ పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు, నన్ను చంపకుండా విడిచిపెట్టాడు, అందువల్ల మా తోట దొడ్డి చూపించడానికి తీసుకువెళ్తున్నాను అంది సీతాకోకచిలుక. మంచివాడు చెడ్డవాడు ఎవరికి కావాలి? మనిషి పిల్లవాడు, మన శత్రువుల పిల్లవాడు, అంతే. ఏది నా బల్లెంతో ఒక్క పోటు పొడైని దెబ్బకు చేస్తాడు అంటూ బల్లెం పైకి పట్టుకొని వచ్చేసింది దోమ, మురుగు కంపుల దోమ. గోపి ప్రాణాల్లో ప్రాణాలు లేవు. ఇప్పుడే పిల్లి గండం తప్పిందనుకుంటే మళ్ళా ఈ దోమ ఒకటి వచ్చేసిందే ప్రాణాలు తీసేందుకు. దాని ముళ్ళు నిజంగా బల్లెంలాగే ఉంది. అది పెట్టి పొడిస్తే ఏమన్నా ఉందా? అటు నుంచి ఇటు దూసుకుపోతే తను తిన్నగా దేవేంద్రలోకంలోకి తేలుతాడు. ఈ దోమ నన్ను చంపేస్తోంది, ఇదిగో వచ్చేస్తోంది అంటూ అరిచాడు గోపి ఎగిరిపడుతూ. నీకేం భయం లేదులే, నువ్వు తిన్నగా కూర్చో, నేనున్నాగా అని సీతాకోకచిలుక దోమదొర వైపుగా తిరిగి మంచిగానే చెప్పింది. కూని రాగల కుట్ల దొర, నీ దారిన నువ్వు పో అని. కాదు, ఈ మనిషి పిల్లవాడిని చంపితే గాని నేను పోను, వీడి రక్తం తాగాలి అంటూ అమ్మవారి పూనిన దానిలా అరుస్తూ చిందులు తొక్కుతూ వచ్చి పడింది దోమ. సీతాకోకచిలుక చట్టుకున ప్రక్కకు తిరిగింది. దోమ వచ్చి దాని రెక్కలను కొట్టుకొని వెనక్కి పడిపోయింది. కానీ వెంటనే లేచి సీతాకోకచిలుక చుట్టూ తిరుగుతూ ముందు వైపు నుంచి రెక్కల మధ్య ఉన్న గోపి మీదకి దూసుకుపోబోయింది. సీతాకోకచిలుక గిర్రున తిరిగింది. దాని రెక్కలు ఆపివేశాయి దోమని. అప్పటికైనా పోయిందా దోమ? లేదు, మళ్ళీ వచ్చి పడుతూనే ఉంది. కూనీ రాగం తీస్తూనే ఉంది. సీతాకోకచిలుకకు కూడా కోపం వచ్చేసింది, చాలా పెద్ద కోపం. రెక్కలు వేగంగా కొట్టుతూ గిరగిరా తిరుగుతూ దోమతో యుద్ధం చేసింది. దోమకి బాగా దెబ్బలు తగిలాయి. ఒక కాలు ఊడిపోయింది, ఇంకో కాలు సగం విరిగింది, ఒక రెక్క కొంచెం దెబ్బతింది. అయినా వీర ఆవేశంతో యుద్ధం చేస్తూనే ఉంది దోమ. ఈ మనిషి పిల్లవాడి రక్తమైనా తాగాలి, లేకపోతే చావైనా చావాలి అని అనుకుంది. సీతాకోకచిలుక తన రెక్కలతో దాన్ని కొట్టింది, గట్టిగా కొట్టింది, మళ్ళీ మళ్ళీ కొట్టింది. చివరికి దోమ నోటి దగ్గర బల్లెం కాస్త ఊడి చక్కా పోయింది. దోమ ఓడిపోయింది. అయినా ఉడుకుబోతుతనంతో, ఉండు, మా వాళ్లతో చెప్పి అందరినీ తీసుకువచ్చి ఈ మనిషి పిల్లవాడిని పొడిచి చంపేయకపోతే నా పేరు పొడుగు కాళ్ళ దోమదొరబాబు కాదు అని అరిచి తగిలిన దెబ్బలకు బాధతో ఏడుస్తూ వెళ్ళిపోయింది దోమ. అమ్మయ్యా అని అప్పటికి ఊపిరి పీల్చాడు గోపి. కానీ కొంతసేపటికి దోమదండు వచ్చి పడుతుందేమో. ఎలా? ఇప్పుడు అన్నీ గండాలుగానే ఉన్నాయి అన్నాడు గోపి. భయం లేదులే, రాత్రి పడితే గాని దోమదండు బయలుదేరదులే, పగలంతా తిరగవు దోమలు. అవి బయలుదేరేటప్పటికీ నువ్వు మీ ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ మామూలు వాడివైపోయి దుప్పటి ముసుగు తన్ని గుర్రు పెడుతూ ఉంటావు కదా, అప్పుడు దోమదండు నిన్నేం చేస్తుంది అని ధైర్యం చెప్పింది సీతాకోకచిలుక. సీతాకోకచిలుక ముందుకు ఎగిరింది. అప్పుడే హాయిగా గాలి, గుమగుమలాడుతున్న చల్ల గాలి తగులుతోంది గోపికి. సీతాకోకచిలుక ఆనందంతో ఊగుతూ ఎగురుతూ పోతుంది. గోపికి కూడా ప్రాణం లేచి వచ్చింది. అప్పటి వరకు ఉన్న భయం పోయి చేతులు ఎగరవేస్తూ సంతోషంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఈ కథ యొక్క తరువాయి భాగం రేపటి వీడియోలో. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలని అనుకుంటే ధన ఆడియో స్టోరీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.